సో బిఫోర్కి వచ్చేసి మనము వైల్ లూప్ ఫర్ లూప్ తెలుసుకున్నాం. ఆ వైల్ లూప్ ఫర్ లూప్లోనే మనకి ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, పాస్ స్టేట్మెంట్ అని ఒక 3 ఉంటాయి. సో ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అంటే బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ ది లూప్ ఇమీడియట్లీ. ఒక లూప్ అనేది స్టాప్ చేయాలంటే మనము బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్రేక్ అనేది కూడా బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేది కూడా కీవర్డ్స్. యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ పార్ట్లో మాట్లాడుకున్నట్టు ఇక్కడ కీవర్డ్స్ గురించి కూడా ఈ బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేది ఒక కీవర్డ్స్. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 బ్రేక్. అంటే ఎప్పుడైతే మనకి 1,6 వచ్చింది అంటే రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్లో మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అయినప్పుడు ఆ పర్టికులర్గా 3 అనేది వస్తే, ఐ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తే మనకి బ్రేక్ పడుతుంది. అంటే అక్కడితో స్టాప్ అవుతుంది. ఓకేనా. ఆ స్టేట్మెంట్ అనేది స్టాప్ అవుద్ది. సో ఆ స్టాప్ అవడం వల్ల మిగతా నెంబర్స్ కూడా ప్రింట్ అవ్వవు. ఓకేనా. అంటే కండిషన్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. ఈ స్టేట్మెంట్ దగ్గర ఏదైతే ఫర్ సపోజ్ ఇక్కడ 4 పెట్టుకున్నాను, 4 పెట్టుకుంటే ఇక్కడ ఏమవుతుంది, 1, 2, 3 కూడా ప్రింట్ అవుతుంది, ఇక్కడ 4 ప్రింట్ అవ్వదు. సో అక్కడితో స్టాప్ అవుతుంది. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రేక్. సో కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ది కరెంట్ ఐటరేషన్. అంటే కంటిన్యూ అవుతుంది, బట్ ఏంటంటే ఆ పర్టికులర్గా ఉన్న మనం పెట్టుకున్న కండిషన్ ఉంటుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అనే కండిషను, ఆ 3 వరకే స్కిప్ అవుతుంది. ఓకేనా. 3 ఒక వాల్యూ ఒకటే స్కిప్ అవుతుంది, మిగతా వాల్యూలు ప్రింట్ అవుతాయి. బ్రేక్ అంటే అక్కడతో కంప్లీట్ అవుతుంది, స్కిప్ అంటే జస్ట్ ఇది స్కిప్ చేస్తుంది, ఆ నెంబర్ వరకు స్కిప్ చేసేసి మిగతా ఫ్లో అనేది ఐటరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రేక్ అండ్ కంటిన్యూ. సో నెక్స్ట్ వచ్చేసి పాస్ స్టేట్మెంట్. పాస్ ఈజ్ ఏ నల్ స్టేట్మెంట్, ఇట్ డస్ నథింగ్. ఓకేనా. ఇదేం చేయదు, ఏంటంటే ఇక్కడ నల్ స్టేట్మెంట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 ఐ ఈజ్ ఈక్వల్ టు 3 పాస్ ప్రింట్ ఐ. జస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఒక పాస్ చేస్తూ ఉంటుంది. నార్మల్గా ఎప్పుడైతే మనము బ్రేక్ స్టేట్మెంట్లో యాజ్ యూజువల్గా కంటిన్యూ స్టేట్మెంట్లో ఎలా చెప్పుకున్నామో అలా అదేవిధంగా ఈ పాస్ స్టేట్మెంట్ అనేది నల్ స్టేట్మెంట్. ఇది ఏం డస్ నాట్ డూ నథింగ్. సో బట్ ఇట్ అవాయిడ్ సింటాక్స్ ఎర్రర్స్. ఓకేనా. సింటాక్స్ ఎర్రర్ రాకుండా అవాయిడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 3 అన్నామో నథింగ్ హ్యాపెన్స్, ఇక్కడ ఏం హ్యాపెన్ కాదు. ఓకేనా. లూప్ కంటిన్యూస్ నార్మల్లీ, జస్ట్ అది పాస్ చేస్తుంది అంతే. జస్ట్ దానివల్ల మనకి ఏ ప్రాబ్లం, కండిషన్ పట్టించుకొని ఏం పట్టించుకొని పాస్ చేస్తూ ఉంటుంది అంతే. ఓకేనా. దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్, హోల్ ద కాన్సెప్ట్ ఆఫ్ లూప్ అండ్ బ్రేక్ స్టేట్మెంట్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్, పాస్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. ఏదైతే మనం ప్రింట్ అనే ఒక ఆప్షన్ చూస్తామో డిస్ప్లే చేయడానికి ఒక అవుట్పుట్ని మనము యాజ్ యూజువల్గా మనం ఫంక్షన్స్లో మన రిటర్న్ స్టేట్మెంట్ అంటాము. సో రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేసి ది రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ఏ వాల్యూ బ్యాక్ ఫ్రమ్ ఏ ఫంక్షన్ టు ద కాలర్. అంటే రిటర్న్ స్టేట్మెంట్ అనేది సెండ్ చేస్తుంది వాల్యూని ఎక్కడి నుంచి, ఫంక్షన్ నుంచి. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తాడో యూజర్ అనేవాడు, అప్పుడు ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే అది వాల్యూ అనేది పాస్ చేస్తుంది, అంటే సెండ్ చేస్తుంది. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు గెట్ రిజల్ట్ ఫ్రమ్ ఏ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ నుంచి రిజల్ట్ రావడానికి మనం యూజ్ చేసుకుంటాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ప్రింట్ ఎలా అయితే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుందో యాజ్ యూజువల్గా రిటర్న్ స్టేట్మెంట్ అనేది రిజల్ట్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. ఓకేనా. టు రీయూజ్ ఫంక్షన్ అవుట్పుట్ని రీయూజ్ చేసుకోవడానికి కూడా మనము రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో టు స్టాప్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, ఎప్పుడైతే మనం రిటర్న్ స్టేట్మెంట్కి తీసుకుంటామో, రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తుందో అప్పుడు మనకి ఫంక్షన్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ రిటర్న్ స్టేట్మెంట్. సో రిటర్న్ స్టేట్మెంట్లో ఎగ్జాంపుల్ ఇద్దాం. సో రిటర్న్ స్టేట్మెంట్లో ఫంక్షన్ వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి రిటర్న్ స్టేట్మెంట్కి అంటే ముందు ఏం తెలుసుకుందాం అంటే, ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ లేకపోతే మనకి ఫంక్షన్ ఎలా ఉంటుంది చూడండి. డిఫైన్ యాడ్ a, b ప్రింట్ a + b యాడ్ 10, సో ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ ఇక్కడ లేదు కాబట్టి అవుట్పుట్ ఈజ్ ప్రింటెడ్ బట్ నాట్ స్టోర్డ్. ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ ఉండదో అవుట్పుట్ అనేది మనకి విజిబుల్ అవుతుంది బట్ స్టోర్ చేసుకోదు. సో రిటర్న్ స్టేట్మెంట్ వాడటం వల్ల మనకి చూపించడం, అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, యాజ్ యూజువల్గా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ కంటే, సో ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్. సో డిఫైన్ యాడ్ a, b రిటర్న్ a + b అన్నాను. సో రిటర్న్ a + b అన్నాం కాబట్టి రిజల్ట్ యాడ్ 10, 20 ప్రింట్ రిజల్ట్. సో ఇక్కడ రిటర్న్ అనేది మనకి ఆటోమేటిక్గా a + b అన్నాను ముందే, ప్రింట్ a + b అనలేదు నేను. ఎప్పుడైతే రిటర్న్ a + b అని అనుకున్నానో అప్పుడు కండిషన్ అనేది అక్కడ సాటిస్ఫై అవుతుంది. సో అప్పుడు
ప్రింట్ లేనైతే 30 అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ విత్ రిటర్న్ స్టేట్మెంట్, వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్. సో రిటర్న్ స్టేట్మెంట్ సెండ్స్ ఏ వాల్యూ బ్యాక్. రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే వాల్యూని బ్యాక్ చేస్తుంది. ఓకేనా. ఈ ఫంక్షన్ కెన్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. ఒక ఫంక్షన్ మల్టిపుల్ వాల్యూస్ని కూడా రిటర్న్ చేస్తుంది. ఓకేనా. ఒక 10, 20, 30 అలా కాదు, మల్టిపుల్ వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్ కెన్ రిటర్న్స్ మల్టిపుల్ వాల్యూస్. కోడ్ ఆఫ్టర్ రిటర్న్ ఈజ్ ఇగ్నోర్డ్. ఎప్పుడైతే మనం రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిటర్న్ స్టేట్మెంట్. ఓకేనా. సో క్లీన్గా అర్థం చేసుకోవాలంటే వాల్యూ ఈజ్ రిటర్న్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ రిజల్ట్. ఓకేనా. వాల్యూని రిటర్న్ చేస్తుంది, దాంతోపాటు స్టోర్ చేస్తుంది. ఇది రిటర్న్ స్టేట్మెంట్ యొక్క పని. ఓకేనా. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి లాంబ్డా ఫంక్షన్. ఓకే. లాంబ్డా ఫంక్షన్ అంటే ఈ లాంబ్డా ఫంక్షన్ ఈజ్ ఏ స్మాల్ అనోనిమస్ ఫంక్షన్ రిటర్న్ ఇన్ ఏ సింగిల్ లైన్. లాంబ్డా ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది ఒక స్మాల్ అనోనిమస్ ఫంక్షన్. ఏం చేస్తారంటే ఇది కోడ్ అనేది చిన్న లైన్లో, ఒక సింగిల్ లైన్లో రాస్తాం. ఓకేనా. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఒక షార్ట్గా, ఓకేనా, షార్ట్ ఫంక్షన్ రాయడానికి యూజింగ్ ఫర్ షార్ట్ ఫంక్షన్. ఓకేనా. షార్ట్ ఫంక్షన్ 1 లైన్ లాజిక్. ఓకేనా. 1 లైన్ లాజిక్ రాయడానికి. నెక్స్ట్ ఇక్కడ మనకి నో ఫంక్షన్ నేమ్ ఉంటుంది. ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫంక్షన్ నేమ్ అనేది ఉండదు, నో ఫంక్షన్ నేమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ లాంబ్డా ఫంక్షన్. సో లాంబ్డా ఫంక్షన్ సింటాక్స్ చూడండి ఒకసారి. లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ కోలన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సింపుల్ సింటాక్స్ అండ్ ఈజీ. సో అందుకని మనకి ఏంటంటే షార్ట్ ఫంక్షన్ కింద 1 లైన్ లాజిక్ రాయాలన్నా, లేకపోతే ఫంక్షన్ నేమ్ లేకుండా రాయాలన్నా మనం లాంబ్డా ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. ఓకేనా. x ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ కోలన్ a ప్లస్ 10. సో ఎప్పుడైతే ఈ లాంబ్డా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ రాస్తామో ఇది ఎక్స్ప్రెషన్. ఓకేనా. ఇది ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్కి ప్రింట్ x, 5 రౌండ్ బ్రాకెట్స్ 5. సో ఎప్పుడైతే a ప్లస్ 10 అవుతుందో 15 అనే ఆన్సర్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఇది లాంబ్డా ఫంక్షన్ యొక్క ఎగ్జాంపుల్. సో లాంబ్డా విత్ 2 ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. ఎప్పుడైతే 2 ఆర్గ్యుమెంట్స్, ఎప్పుడైతే మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి 2 పాస్ అవుతాయో, అంటే a, b అని పెట్టుకున్నాము. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేసింది. ఓకేనా. a, b అండ్ a ప్లస్ b. సో ఎప్పుడైతే 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రింట్ యాడ్ 10, 20. సో అప్పుడు 30 అనేది ప్రింట్ అవుతుంది మనకి. సో దిస్ ఈజ్ కాల్డ్ లాంబ్డా ఫంక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి సో లాంబ్డా ఫంక్షన్ కన్నా నార్మల్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ఫంక్షన్ వచ్చేసి యూజెస్ డిఫైన్ కీవర్డ్. డిఫైన్ కీవర్డ్ మనం ఇక్కడ లాంబ్డా ఫంక్షన్లో యూజ్ చేయలేదు. సో నార్మల్ ఫంక్షన్లో డిఫైన్ అనే కీవర్డ్ వాడతాము, మల్టిపుల్ లైన్స్ అనేవి ప్రింట్ చేసుకుంటాము. సో లాంబ్డా ఫంక్షన్ వచ్చేసి డిఫైన్ అనే కీవర్డ్ వాడము, సింగిల్ లైన్లో కోడ్ అనేది 1 లైన్ లాజిక్ అనేది రాస్తాం. సో లాంబ్డా ఫంక్షన్కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. మ్యాపింగ్ ఫంక్షన్, ఫిల్టర్ ఫంక్షన్. సో ఇక్కడ 2 తెలుసుకుందాం. లాంబ్డా ఫంక్షన్స్ మ్యాప్. ఎప్పుడైతే ఒక పర్టికులర్గా మనము వేరియబుల్లో లిస్ట్ అనేది రాస్తామో, సో రిజల్ట్ అనేది లిస్ట్. ఓకే, మ్యాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ మ్యాప్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం. ఓకేనా. ఈ ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు మల్టిపుల్ ఆఫ్ 2. ఓకేనా. మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 1 into 2 అంటే 2, 2 into 2 అంటే 4, 3 into 2 అంటే 6. అట్లా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. 1 లైన్ లాజిక్ ఇది అంటారు. సో నెక్స్ట్ లాంబ్డా విత్ ఫిల్టర్. ఇక్కడ మనం లిస్ట్ రాసుకున్నాము, ఈ లిస్ట్లో ఏంటంటే ఫిల్టర్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ కండిషన్ రాసుకున్నాము. ఇక్కడ కండిషన్ రాసుకుంటే దాని ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈక్వల్ టు 0 అవుతుందో ఐ వాల్యూస్, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. దాన్ని లాంబ్డా విత్ ఫిల్టర్ ఫంక్షన్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ వెరీ షార్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ సమ్మరీ పాయింట్స్ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ వెరీ షార్ట్, యూజ్డ్ ఫర్ స్మాల్ ఆపరేషన్స్, ఇంప్రూవ్స్ కోడ్ రీడబిలిటీ. ఓకేనా. ఇదంతా లాంబ్డా ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే కోడ్ అనేది చిన్నగా రాస్తాము, 1 లైన్ లాజిక్ ఉంటుంది కాబట్టి మనం రాస్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లాంబ్డా ఫంక్షన్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe my channel.